టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఇంకో విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే హైదరాబాదు మహానగరంలో హైదరాబాద్ అభివృద్ధి చెందడంలో ప్రధాన పాత్ర టౌన్ ప్లానింగ్ అధికారుల పైన ఉంటుంది. ఎక్కువ ఆదాయం కూడా టౌన్ ప్లానింగ్ మార్గాల ద్వారానే వచ్చే ఆస్కారం ఉంటుంది. దీన్ని జోనల్గా విభజించారు. వీళ్ళు అన్ని మార్పులు చేర్పులు చేసారు. కానీ అక్రమ నిర్మాణాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అని చెప్పేసి పేపర్లో వార్త అయితే వచ్చింది. అదేందో ఒకసారి మనం చూసుకుందాం. చార్మినార్ ఎక్స్ప్రెస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అది ఇచ్చిండ్రు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలని చెప్పేసి ఈ వార్త ఇచ్చిండ్రు. ఎందుకంటే మనం రోజు చూస్తాం హైదరాబాద్ నగరంలో వాళ్ళు తీసుకునేటువంటి నిర్మాణాలు పరిమితులకు మించి నిర్మాణాలు చేపడతా ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకునే దాఖలైతే కనపడతలేవు. ఇప్పుడు వాస్తవానికి ఏదైనా పట్టింపు నిజంగా వీళ్ళకి పట్టింపు ఉంటే మొదట్లోనే దాన్ని ఆపివేయాల్సిన సందర్భం ఉంటుంది. మొదట్లోనే దీన్ని తుంచివేయాల్సిన ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 5, 6, 7 అంతస్తులు నిర్మాణాలు చేస్తున్నప్పటికీ కూడా దీనికి పట్టించుకోవడానికి ఆంతర్యం ఏందో అర్థమైతలేదు. మరి చాలామంది ప్రజావాణిలో కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. పత్రికా ముఖంగా దీనిపైన వార్తలు వస్తాయి. అయినప్పటికీ కూడా దీన్ని పట్టించుకుంటలేదని చెప్పేసి ప్రజల నుంచి మాత్రం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతూ ఉన్నది. దీనివల్ల కనీసము వెంటిలేషన్ లేకుండా కనీసం అటు పోయేటువంటి దారి మార్గాలలో వాళ్ళు పనిచేసుకుంటా పక్క వరకు కూడా ఇబ్బంది అయ్యే సందర్భాలు ఏర్పడుతున్నాయి. కనీసం దీని టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే పట్టించుకుంటలేదు. ఇది చార్మినార్ ఎక్స్ప్రెస్లో ప్రధాన వార్తకి ఇచ్చిండ్రు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలని చెప్పేసి ఒక వార్తతోటి పెద్ద నిర్మాణం చేసిండ్రు. ఒక వార్త మనం చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6 ఇది 1, 2, 3 చూడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇంత పెద్ద నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అది వచ్చింది. అది ఎక్కడో కాదు, మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో యథేచ్ఛగా కొనసాగుతున్నవి. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే మౌనంగా ఉంటే నగర భవిష్యత్తు ఎడిపోతూ ఉన్నదని చెప్పేసి ప్రశ్న సంధిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా. అధికారులు మౌనంగా ఉంటే కాపాడే వాళ్ళు ఎవరా? మీకు ప్రభుత్వము జీతాలు ఇచ్చి మీ బాధ్యతలు నెరవేర్చండి అయ్యా, ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను వెంకులాడండి అని చెప్పేసి దానికి ఒక సపరేట్ వింగును ఏర్పాటు చేసి మీకు ఉద్యోగ బాధ్యతలు ఏర్పాటు చేస్తే మీరు పట్టించుకోవడానికి ఆంతర్యం ఏందని చెప్పేసి ఆ ప్రజల తరఫున ఆ వార్త వచ్చింది. మీరు ఏందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. నగర అభివృద్ధిలో హైదరాబాద్ నగరాభివృద్ధి పేరుతో కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రకటిస్తున్న తరుణంలో మరోవైపు అక్రమ నిర్మాణాలు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోతున్నాయని చెప్పేసి అంటారు. ఆల్రెడీ సర్కిళ్ళు మారినాయి, అధికారులు కూడా మారిన అక్రమాలపై కఠిన చర్యలు మాత్రం కనిపించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉన్నదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అది మాదాపూర్ సర్కిల్ 50లో అయ్యప్ప సొసైటీ ముఖ్యంగా చందానాయక్ తండా ప్రాంతంలో పరిస్థితి మరింత విషమంగా మారుతూ ఉన్నది. ఏమాత్రం అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల భవనాలు కట్టిస్తున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రతిరోజు పేపర్లో వార్తలు వస్తాయి కదనే, ప్రతిరోజు పేపర్లో ప్రధాన వార్తలుగా వస్తూ ఉన్నాయి. మరి పర్మిషన్ లేని దానికి అంత పెద్ద నిర్మాణాలు జరుగుతుంటే మరి మీ పర్యవేక్షణ ఎక్కడ పోతా ఉన్నది ఒకసారి చూసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను కదా మీరు కల్పించాల్సింది. అది కల్పించకుండా ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల కొరత ఉన్నది, ఇక్కడ ఇబ్బంది అవుతా ఉన్నది, సంక్షేమ పథకాలు అందిస్తలేమో అని చెప్పేసి అనుకుంటూ ఏ విధంగానైతే డబ్బులు వచ్చే మార్గాలను వాళ్ళు వెంకులాడుతూ ఉన్నారు. ఇక టౌన్ ప్లానింగ్ వల్లనే ఈ టౌన్ ప్లానింగ్ ద్వారా విపరీతమైన ఆదాయం వస్తుంది కదా, ఇది ప్రభుత్వానికి ఆదాయ మార్గం ఉంటుంది కదా, సంక్షేమ పథకాలు అందించడంలో అది ఆస్కారం ఉంటుంది కదా, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా మీరు పనిచేస్తే, దీనివల్ల ప్రభుత్వం 10 కాలాల పాటు నిలబడుతుంది కదా. మరి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెచ్చే అధికారులు మీరు ఎందుకు అని చెప్పేసి అక్కడ ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. నిజంగా అంత పెద్ద నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు మరి మీ కంటికి కనపడతలేదా అని చెప్పేసి వాళ్ళ పత్రికలలో ప్రధాన వార్తలుగా
వేస్తూ ఉంటే కూడా మీకు ఏంది మరి దాన్ని పట్టించుకోకపోతే ఏందో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద నిర్మాణం జరుగుతూ ఉంటే మీ పర్యవేక్షణ ఏమైంది? ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా మీరు చెడ్డ పేరు తెస్తారా? ఎందుకు చూసేవాళ్ళంటే హైదరాబాద్ గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉన్నది, పెద్ద పెద్ద బహుళ అంతస్తుల నిర్మాణాలు చేస్తూ ఉన్నారు, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు. కానీ మీరేమో మనం అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తా అంటే కూడా పట్టించుకోవడానికి ఆంతర్యం ఏందని చెప్పేసి అంటారు. అది చందానాయక్ తండలో అది ఏర్పడతా ఉన్నదని చెప్పేసి ఆ పేపర్లో ప్రధాన వార్తగా ఇచ్చిండ్రు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల కొత్త ఇబ్బందులు పడుతుంటే అక్కడ మాత్రం ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నట్లు అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగులా పెరుగుతున్నాయి. అనుమతులు లేకుండా అంతస్తులపై అంతస్తులు కట్టడం ద్వారా కోట్లు నష్టపోతున్న అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పేసి $1 మిలియన్ ప్రశ్నగా మారింది. వాస్తవాన్ని చూస్తుంటే కనపడతా ఉంటుంది. మరి ఇంత పెద్ద నిర్మాణం జరుగుతుంది, మరి ఏం చేస్తారు అధికారులు అని చెప్పేసి అనుకోరానే? ఈ అక్రమాలపై పలుపార్లు ఫిర్యాదులు చేసిన బాధితులకు ఎలాంటి భరోసా దక్కడం లేదని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తాను. సర్కిల్ కొత్తగా ఏర్పడ్డది, సిబ్బంది ఇంకా పూర్తిగా అందుబాటులో లేరు అన్న సాకుతోటి అధికారులు తప్పించుకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మనం కంప్లైంట్ ఇస్తే ఇక సర్కిల్ మారినాయి కాదే, ఎక్కువ ఆఫీసర్ రావాలి, మాకు కొంచెం మ్యాన్ పవర్ తక్కువ ఉన్నది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎక్కడ పోయినా మీ నెంబర్లు అయితే అక్కడైతే ఉంటాయి, పర్యవేక్షణ మాత్రం ఖరాబ్ అవుతుంది. మళ్ళీ దీనికి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా ఇస్తా ఉన్నారో అర్థమవుతలేదు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ సెట్ బ్యాక్లు ఉన్నాయా, ఇది అంతా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నది అనేది లేకుండా మీరు దాని ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారో అర్థమవుతుంది. పెద్ద పెద్ద భవనాలు మరి దానికి అదంతా పెట్టుకుంటే నాకు మొత్తం హైదరాబాద్లో పెద్ద హైదరాబాద్ షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన రాష్ట్రంలో అప్పులు తీరుతాయని చెప్పేసి నిపుణులంతా మాట్లాడుకున్న సందర్భం ఉన్నది. ప్రస్తుతం సీఎంసీ కమిషనర్ దృష్టికి వ్యవహారం వెళ్ళలేదా, లేకపోతే వెళ్ళి కూడా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ పేపర్లో ప్రధాన వార్తకు వచ్చింది. మీరు నిజంగా ప్రభుత్వ ఉద్యోగ ధర్మంలో ఉంటే ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు వెంకులాడాలి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి తప్ప ఇక మీరు పట్టి ఉంటున్నట్టుంటే ఏందో అర్థం కాని సందర్భం ఉన్నది. ముఖ్యమంత్రి గారు వీటిపైన మరోసారి దృష్టి పెట్టాల్సిన సందర్భం. ఎందుకంటే సార్, ఖచ్చితంగా హైదరాబాద్ మహానగరంలో టౌన్ ప్లానింగ్ వల్లనే విపరీతమైన ఆదాయాలు వచ్చేటువంటి మార్గాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇక మరి దీన్ని విస్మరిస్తూ ఉన్నదని చెప్పేసి ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు. పేపర్లో ప్రధాన వార్తలుగా వస్తాయి. వీటిపైన అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం.